బహా ఏంటి బ్రో చూసుకొని రావచ్చు కదా. సారీరా. ఏంటి బ్రో ముద్దు పెడితే సిగ్గుపడుతూ వస్తావనుకుంటే చితగ్గొడితే పారిపోయి వచ్చినట్టున్నావు. అమ్మో ఆల్మోస్ట్ అంతేరా, జస్ట్ మిస్ అయిపోయిందిరా. నీకేమైందిరా? ఏం చెప్పమంటావు బ్రో, మీ ఆవిడ సాఫ్ట్వేర్ అయితే మా ఆవిడ హార్డ్వేర్. అవునా? నీలా ముద్దు కూడా అడగలేదు బ్రో, ప్రేమగా ఒక ముద్ద పెట్టవే అన్నా. గొడ్డు కారం కలిపి పెట్టింది బ్రో, బా మంట. రేయ్ మనం వెళితే ఇలా మెత్తగా ఉంటే లాభం లేదురా, ఏదో ఒకటి గట్టిగా చేయాలి. మధు గారు పిలిచారా? ఏం చేయలేమని తెలిసి కూడా ఎందుకు బ్రో అంత ఆవేశం? అబ్బా పిచ్చు బాగా టర్న్ అవుతున్నప్పుడు 4లు 6లు ట్రై చేయకూడదు బ్రో. అబ్బా డిఫెన్స్ ఆడుకోవాలి, కొంచెం కూల్గా వెళ్ళు బ్రో. అబ్బా మృదులా చెప్తా నీ పని, చెప్తా నీ సంగతి. తమ్ము తమ్ము ఏం కావాలి చెప్పండి. ఏం లేదు, డోరు గట్టిగా ఉందా లూజ్గా ఉందా అని చూస్తున్నాను అంతే. కావాలా? మృదులా, ఈ రాత్రి పూట మిషన్ కుడుతున్నావేందే? అమ్మగారు రేపు మనం కొన్ని చీర కట్టుకోవాలంటే బ్లౌజ్ ఉండాలి కదా మానసి. అందుకని నిద్రపోకుండా రాత్రంతా కుడతావా? కాస్త అటు ఇటుగా మ్యాచ్ అయ్యేది ఏదో ఒకటి వేసుకునేది కదా. అమ్మగారు అంత ఈజీగా కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. నచ్చక మొదటిసారి నేను కొన్నది నచ్చింది. అదే నిజమే, కానీ రాత్రంతా కుట్టాలి కదా. అసలు నీకింత ఓపికేంటే? నా వల్లైతే కాదు. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. సరేనా? సరే మానసి, నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్.
మానసి, అత్తా మస్తుంది నీ చీర. బాగుంది గాని రాత్రికి రాత్రి బ్లౌజ్ ఎక్కడ కుట్టించావు? ఎలా కుట్టించావు? పోనీ నువ్వే కుట్టావనుకుందామంటే నీకు మిషన్ కుట్టడం రాదు కదా. ముందు నీకు నచ్చిందా లేదా ఆ చెప్పత్తా. నచ్చడమా? ఎంత పర్ఫెక్ట్ గా ఉందో తెలుసా? ఇంత బాగా ఇంత తక్కువ టైంలో ఈ బ్లౌజ్ ఎవరు కుట్టారు మాన్సి? వాళ్ళని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చెప్పు, ఎవరు కుట్టారు? అత్త అది మృదుల కుట్టిందత్తా. మృదులానా? మృదుల కుట్టిందా? అమ్మ అయితే కనీసం 2 రోజులు పడుతుందని చెప్పింది. మరి ఒక్క రాత్రిలో ఎలా కుట్టగలిగింది? మరి ప్రేమంటే అదే బ్రో. ప్రేమతో ఏం చేసినా, ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత చేసినా పర్ఫెక్ట్ గానే ఉంటుంది. నువ్వుండు గౌరవ్. అత్త నువ్వేదో చెప్తానన్నావు. చెప్పత్తా, చెప్పు. ఇంకా ఏం చెప్పను? చెప్పు కోమలి. అక్క బయలుదేరారా? ఇదిగో బయలుదేరుతున్నావు. వస్తున్నావని అన్నయ్య వదినాలకి చెప్పు. అలాగే అక్క. ఈ చిన్నత్తకేం పనిలే. పానకల్లో పుడకల్లో టైం చూసి ఫోన్ చేస్తుంది. అన్నయ్య వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు. తొందరగా బయలుదేరండి. మృదులా, మృదులా, నువ్వు కుట్టిన బ్లౌజ్ అత్తకు నచ్చింది. నువ్వు కుట్టినవని తెలిసినా ఏమీ అనలేదు. వదినా, మెల్లగా పెద్దమ్మకి నచ్చేస్తున్నావు. నువ్వు కోరుకునే రోజు ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు సంతోషంగా ఉంది కదా? ఉంది. కానీ బ్లౌజ్ బాగా కుట్టానని ఒక చిన్న మాట అనుంటే ఈరోజు నా అంత సంతోషంగా ఎవరూ ఉండేవారు కాదు. అసలు అమ్మ ఏమీ అనకుండా ఉండడమే ఎక్కువ. నువ్వు కుట్టావని తెలియగానే ఎక్కడ గొడవ చేస్తుందో, అత్తవాళ్ళింటికి రానంటుందేమోనని భయపడ్డాను. ఈరోజుటి మౌనం రేపటికి ఇష్టంగా తప్పకుండా మారుతుంది మృదుల. సరే వెళ్దాం పదండి. పదరా. ఫోన్ చేసావా అత్త? వస్తున్నారా? చేశాను. అందరూ బయలుదేరుతున్నారట. ఆ మృదుల కూడా వస్తుంది కదా? అది రాకుండా ఉంటుందా? అది లేకపోతే వదిన అసలు పండగే లేదంటుంది కదా. ఏం చేయలేమా అత్త దాన్ని? మధుబావతో కలవకుండా చేద్దామంటే మళ్ళీ విడదీయలేనంత దగ్గరయ్యారు. పోనీ మానసితో ఏమన్నా చేయిద్దామంటే మానసి కూడా పూర్తిగా మారిపోయింది. ఎందరూ మారినా మా అక్క మాత్రం మారదు కదా. అది చాలు దాన్ని సాధించడానికి. ఏమో అత్త, ఇందరిని మార్చేసింది. బ్రాహ్మణి ఆంటీని మార్చదన్న గ్యారంటీ ఏంటి? ఆంటీ కూడా మారిందంటే ఇక మృదులని ఏమీ చేయలే. సరియుకి జరిగిన దానికి దాన్ని ఏదొక్కటి చెయ్యాలత్తా. నా కూతురికి జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోకుండా ఎలా వదిలేస్తాననుకున్నావు?
అది ఎంత మందినైనా మార్చుకోవచ్చు, కానీ అక్కని మాత్రం మారనివ్వను. అందరూ కలిసి సంతోషంగా ఉండాలని వాళ్ళొస్తున్నారు. వాళ్ల మధ్య ఎలా చిచ్చు పెట్టాలా అని మనం ఆలోచిద్దాం. చిచ్చు పెట్టడం కాదత్తా, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేలోగా ఆంటీ చేత మృదులని చెప్పుతో కొట్టించాలి. అప్పుడే నాకు కొంచెమైనా కసి తీరుతుంది. సూపర్ బ్రో, అద్దిరిపోయింది అంతే. మనల్ని గెటపుల్లో చూసి మన లేడీస్ ఫ్లాట్ అయిపోవాలంతే. వాళ్ళని మాత్రం తక్కువ అంచనా వేయకు తమ్ముడు. అరే, ఒక్క ముద్దు కోసం 3 రోజుల నుంచి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది. టెన్షన్ అవ్వద్దు బ్రో, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఏం పర్లేదు, అన్నయ్యే కదా. ఎంత అందంగా ఉన్నావో చూడు, నా దిష్టే తగిలేలా ఉంది. నువ్వు పక్కనున్నావుగా, ఆనందం నుంచి వచ్చిన అందం. రేయ్, నోర్ముయ్, దోమలు దూరుతాయి. నువ్వు ఉండు బ్రో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమందాం ఏమందాం. ఇన్నాళ్ళు యాడ దాచిపెట్టినావు మానసి? బ్రహ్మదేవుడు చొంపముచ్చినావురో, ఎంత గొప్ప సొగసురో, యాడ దాచినావురో. అసలు భూలోకం ఇలాంటి చూసి కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా? మాన్సి, ఒకసారి బయటికి రా. ఎందుకు? నేనేమన్నా లోపలికి రమ్మన్నానా? బయటికే కదా. నిన్ను పద. దా. మాన్సి, నేను వస్తున్నానుండు. మాన్సి, అమ్మగారు, నేను వెళ్ళాలి. మధు గారు. ఏంటి అలా చూస్తున్నారు? వద్దు, ఇంకా మన అగ్రిమెంట్ పూర్తి కాలేదు. వద్దు వద్దు వద్దు. అదిగో అమ్మగారు పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి.
ఐ లవ్ యూ మృదుల. ఏమన్నారు? I love you. ఐ లవ్ యూ టు. మధు, మానసి, మృదుల ఎట్లా వద్దా? నీకేంటే చూడ ముచ్చటగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించత్తా. మధు, టైం అవుతోంది, త్వరగా బయలుదేరండి. ఫీల్ అవ్వకు మృదుల, ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ కదా. లైట్ తీసుకో, పద, పూజకి టైం అవుతుంది. నాదో డౌట్ అత్తా, ఇదేమన్నా ఇల్లా లేకపోతే ఫంక్షన్ హాలా? దసరా అంటారు, దీపావళి అంటారు, పెళ్ళంటారు, పున్నం అంటారు. 10 రోజులకు ఒక పండగ, వారానికి ఒక పేరంటం. ఇలా అయితే ఆస్తులు మొత్తం హారతి కర్పూరమే అత్తా. సరే చూద్దాం పద. నువ్వన్నది నిజమే ప్రజ్వల. ఇదేమన్నా వాళ్ళ ఆస్తి అయ్యుంటే తరిగిపోతుందని ఆలోచించుండేవాళ్ళు. పరాయి వాళ్ళ ఆస్తి కదా, ఉంటే ఏంటి పోతే ఏంటి.